శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. ఈ సింహరాశిలో సంచరించేటటువంటి రోజులలో వృశ్చిక రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయం తెలుసుకుందాం. 10వ స్థానం అంటే కర్మస్థానం, వృత్తి స్థానం, ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం. 10వ స్థానం అంటే మన జీవిత మార్గాన్ని, మనం చేసేటటువంటి వృత్తిని, మన యొక్క అధికారాన్ని, మన యొక్క బాధ్యతలను, ఇవన్నీ కూడా మనకు 10వ స్థానంలో తెలియజేస్తుంది. కేతువు 10వ స్థానంలోకి వచ్చినప్పుడు 10వ స్థానం కొద్దిగా వీక్ అవుతుంది. అంటే చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా ప్రవేశిస్తూ ఉంటాయి. ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినప్పటికీ, ఎంత గొప్పగా పనిచేసినప్పటికీ ఇంతేనా చేసేది అనేటటువంటి భావన కలుగుతుంది. ఈ 18 నెలలు వృశ్చిక రాశి వారికి 10వ స్థానంలో కేతువు సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే వృత్తిపరమైనటువంటి అస్థిరత్వం కలుగుతుంది. ఏదో ఒక కారణంతో ఉద్యోగం మారటం, వ్యాపారాలు మార్చడం, రకరకాలైనటువంటి ప్రొఫెషనల్ ఇన్బ్యాలెన్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అలానే ఊహించినటువంటి విధంగా ట్రాన్స్ఫర్ జరగటం కానీ, దూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం కానీ, రకరకాలైనటువంటి వృత్తి సమస్యలు అనేవి కలుగుతాయి సహజంగా. అసలు వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఫలితాలన్నీ గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాను. అంటే గోచారం ఆధారంగా మనకు 10th హౌస్లో కేతు వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పిన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఎవరైనా అసలు తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతుంటే ఖచ్చితంగా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇంకా ఎవరికైతే కేతు మహర్దశలు కానీ, కేతు అంతర్దశలు కానీ జరుగుతూ ఉంటాయో అటువంటి వారికి దాని యొక్క ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే 10వ స్థానం అనేటటువంటి జీవిత మార్గాన్ని, వృత్తిని, అధికారాన్ని, బాధ్యతను సూచిస్తుందని చెప్పుకున్నాం. అంటే కేతువు ప్రధానంగా, కేతువు యొక్క క్యారెక్టర్ ఏమిటి అంటే కేతువు ఒక రకమైనటువంటి మోక్షకారకుడు, విరక్తి కలిగిస్తాడు. అంటే చేసేటటువంటి పనిలో ఒక రకమైనటువంటి వైరాగ్య భావాన్ని కలిగిస్తాడు. సాక్రిఫైజింగ్ నేచర్ కూడా కలిగి ఉంటాడు. తత్వచింతన అంటే చాలా తత్వచింతన అంటే లాజికల్గా ఆలోచించేటటువంటి విధంగా మారుతూ ఉంటాడు. కొన్ని రకాలైనటువంటి రహస్య శక్తులకు కూడా కేతువు సంకేతం అవుతాడు. ఇక్కడ ఈ కేతువు మీకు 10th హౌస్లోకి వచ్చినప్పుడు జరిగేటటువంటి ప్రధానది ఏంటంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో, సామాజిక స్థితిలో అనేక రకాలైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి.